Hello everyone, this is dietitian Priyanka from Nidhi's Healthline channel. టైఫాయిడ్ ఫీవర్ ఈ మాట తరచుగా మనం వింటూనే ఉంటాం. కానీ మీకు తెలుసా, ప్రతి సంవత్సరం 90 లక్షల మందికి టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తూ ఉందని, దాంట్లో 1 నుంచి 2 లక్షల మంది ఈ టైఫాయిడ్ ఫీవర్ బారిన పడి చనిపోతూ ఉన్నారని. ఇది నేను చెప్తున్న మాట కాదండి, స్వయాన WHOనే చెప్తున్న మాట. అసలు ఈ టైఫాయిడ్ ఫీవర్ దేనివల్ల వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏంటి, అసలు మనకి ట్రీట్మెంట్ ఏముంటుంది, ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏ ఆహార నియమాలు పాటించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎలా వస్తుంది అని అంటే, ఒక బ్యాక్టీరియా వల్ల. దాని పేరు సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీలోకి చేరి అది దాని నెంబర్ని మల్టిప్లై చేసుకుంటుందో, అంటే డబల్ చేసుకుంటుందో, అప్పుడు మనకి ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. సో అసలు ఈ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అని మీరు చూసుకున్నట్టయితే, కంటామినేటెడ్ వాటర్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ కానీ తీసుకోవడం మూలన మనకి ఈ సాల్మొనెల్లా టైఫీ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఓన్లీ ఈ 2 మార్గాలే ఉన్నాయా ఈ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవ్వడానికి అని అంటే కాదండి, ఇంకో విధంగా కూడా వస్తుంది. ఎవరైతే టైఫాయిడ్ వచ్చిన పర్సన్స్ వాష్రూమ్ పర్టికులర్గా హైజీన్గా ఉండవు, అంటే మంచిగా హైజీన్ లేకపోయినప్పుడు కూడా మనకి ఈ నార్మల్ పర్సన్ మళ్ళీ వెళ్ళి ఆ టాయిలెట్స్ యూజ్ చేసుకోవడం మూలాన కూడా మనకి ఈ సాల్మొనెల్లా టైఫీ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సాల్మొనెల్లా టైఫీ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది మన బాడీలోంచి ఎగ్జిట్ అవ్వడానికి ఓన్లీ 2 ways మాత్రమే ఉన్నాయండి. ఒకటి ఫీకస్, అంటే బాత్రూమ్ ద్వారా అయినా అది మన బాడీలో నుంచి ఎలిమినేట్ అవ్వాలి, లేదు రెండో మార్గం ఏంటంటే యూరిన్ ద్వారా అయినా అది బయటికి వెళ్ళాలన్నమాట. సో అందుకే ఎవరైతే టైఫాయిడ్ వచ్చిన పర్సన్స్ టాయిలెట్స్ అనేది హైజీన్గా ఉండవో, ఆ హైజీన్ లేని బాత్రూమ్స్ వేరే నార్మల్ పర్సన్స్ యూజ్ చేస్తారో, అప్పుడు వారికి కూడా ఈ టైఫాయిడ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీకు తెలుసా, ఈ సమ్మర్ సీజన్లోనే పర్టికులర్గా టైఫాయిడ్ ఫీవర్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి అని. వై? బికాస్ మనం ఈ ఎండ వేడికి తట్టుకోలేక బయట వాటర్ తాగడం కానీ, చెరుకు రసం అని, బత్తాయి రసం అని, ఇట్లా బయట బెవరేజెస్ కానీ, డ్రింక్స్ కానీ, వాటర్ కానీ తీసుకుంటూ ఉంటాము. అండ్ తక్షణమే శక్తి కోసం మనకు కొన్నిసార్లు బయట ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో ఆ బయట తీసుకునే ఫుడ్ ఎప్పుడైతే కంటామినేటెడ్గా ఉంటుందో అప్పుడు మనకి టైఫాయిడ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి లేదా టైఫాయిడ్ అనేది మనకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా వేరే కాజెస్ ఏమున్నాయి అని మనం చూసుకున్నట్టయితే, మనం టాయిలెట్ యూజ్ చేయక్కర్లేదు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళది. టైఫాయిడ్ ఫీవర్ ఉన్న పర్సన్స్ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ హ్యాండ్స్ అనేవి ప్రాపర్గా శానిటైజ్ చేసుకోకుండా వేరే థింగ్స్ ఏమైనా టచ్ చేసినా, లేదంటే ఫుడ్ ప్రిపేర్ చేసినా, ఫుడ్ సర్వ్ చేసినా కూడా మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ట్రాన్స్ఫర్ అనమాట. సో ఇక్కడ పర్టికులర్గా చూసుకోవాల్సింది ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, ఎలా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం చూసుకున్నట్టయితే, ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళ క్లోత్స్ అండి, మనం బెడ్షీట్స్ కావచ్చు, టవల్స్ కావచ్చు, ఇన్నర్ వేర్స్ కావచ్చు, లేదా వాళ్ళ పర్సనల్ క్లోత్స్ ఏవైనా కానీ ఒక పర్సన్ వాష్ చేసినా, లేదంటే వాష్ చేసేటప్పుడు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా, ప్రాపర్గా వాష్ చేయకుండా వాళ్ళ థింగ్స్ అంటే టవల్స్, వాళ్ళు తుడుచుకున్న టవల్స్ కానీ, వాళ్ళు పడుకున్న బెడ్షీట్స్ కానీ నార్మల్ పర్సన్స్ కూడా యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ టైఫాయిడ్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో చూసారు కదండి ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, టైఫాయిడ్ ఫీవర్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలాగా వ్యాప్తిస్తుంది అనేది చూసుకున్నాం కదా. అసలు ఇప్పుడు ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళల్లో మనకి సిమ్టమ్స్ ఏమేమి కనిపిస్తాయి అనేది చూసుకుందాం. సో నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎక్కువగా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్గా మనకి ఏం కనిపిస్తాయి అంటే, హై ఫీవర్ ఉంటుంది, డిహైడ్రేషన్ అయిపోతారు. డిహైడ్రేషన్ ఎలా అవుతారు, వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, అంటే డయేరియా కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో హై ఫీవర్ ఉంటుంది, బాగా చలిగా ఉంటుంది, వాళ్ళకి బాగా స్టొమక్ పెయిన్ వస్తుంది, దాంతోపాటు వామిటింగ్స్ ఆర్ నాజియా వచ్చే ఫీలింగ్ ఉంటుంది, అండ్ మోషన్స్ అవుతాయి కొంతమందిలో. ఇంకొంతమందిలో మనం చూసుకున్నట్టయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి, మజిల్ పెయిన్స్ అని, బాడీ పెయిన్స్ అని, జాయింట్ పెయిన్స్ అని, ఇంకొంతమందిలో ర్యాషెస్ రావడం అని, బాగా హెడేక్ వచ్చేస్తుందని కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే ఒళ్ళంతా ర్యాషెస్ బాగా ఎక్కువ వస్తాయి అన్నమాట. దాంతోపాటు మనకి కాఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ టైఫాయిడ్ ఫీవర్లో మనకి కామన్గా చూసుకునే సిమ్టమ్స్ అండి, అంటే లక్షణాలు.
చూసాం కదా అసలు ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎలా వస్తుంది, అది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఎలా వ్యాప్తిస్తుంది, దాంతోపాటు ఈ టైఫాయిడ్ ఫీవర్కి ఏ లక్షణాలు ఉంటాయి అని చూసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ టైఫాయిడ్ ఫీవర్కి ట్రీట్మెంట్ ఏముంటుంది అనేది చూసుకుందాం. ఈ ట్రీట్మెంట్ టైఫాయిడ్ ఫీవర్కి ట్రీట్మెంట్ ఏముంటుందంటే అసలు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే మనకి చిన్నపిల్లల వ్యాక్సిన్ షెడ్యూల్ లైక్ మనం కరెక్ట్గా చూసినట్టయితే మనకు అక్కడ కనిపిస్తుంది టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా కనిపిస్తుందండి. అంటే టైఫాయిడ్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అసలు మనకి రాకుండా జాగ్రత్త పడాలి అని అంటే మనం ముందుగానే వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఇంకో విధంగా ఎలా జాగ్రత్త పడాలంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇంట్లో టాయిలెట్స్ అవ్వచ్చు, లేదంటే మనం తెచ్చుకునే ఫుడ్ అవ్వచ్చు, ఫుడ్ తరువుగా వాష్ చేసుకోవాలంటే ఫుడ్ అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ మనం బయట నుంచి తెచ్చుకునే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే పాల ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా ఇంటికి తీసుకురాగానే ప్రాపర్గా మన వంతుగా మనం వాష్ చేసుకోవాలన్నమాట క్లీన్గా, కంటామినేట్ అవ్వకుండా ఉండడానికి. సో దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే పర్సనల్ బాత్రూమ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. దీంతోపాటు ఇంకేమేమి ఉన్నాయి, అలాగో మనకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత వాళ్ళ మెడికేషన్స్ ఇస్తారనమాట, యాంటీబయాటిక్స్ అని చెప్పి ఇంజెక్షన్స్ అని చెప్పేసి, లేదంటే ఈ సెలైన్స్ డ్రైన్స్ పెట్టడం ఇవన్నీ కూడా మెడికల్ ప్రాసెస్లో భాగం అయిపోతూ ఉంటుందన్నమాట. దాంతోపాటు పర్టికులర్ డైట్ తీసుకోవాలన్నమాట. డైట్ అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకి 10 రోజుల్లో తగ్గవలసిన టైఫాయిడ్ ఫీవర్ అనేది వారం రోజుల్లో 5 రోజుల్లో తగ్గేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డైట్ కూడా కీలక పాత్ర వహిస్తుంది ఈ టైఫాయిడ్ ఫీవర్లో. వై? బికాస్ ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది లైఫ్ థ్రెటనింగ్ కూడా ఒక్కొక్కసారి, అంటే ప్రాణాంతకరం కూడా అవ్వచ్చు అనమాట ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది మనకి. సో ఎప్పుడైతే టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు మనం కరెక్ట్ టయానికి కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకోవాలి, దాంతోపాటు మెడికేషన్ తీసుకోవాలి, అండ్ దాంతోపాటు ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉండాలి, అండ్ ఫుడ్ కూడా బ్యాలెన్స్డ్గా డైట్ ప్రాపర్గా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం కరెక్ట్గా ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూసారు కదండి ఇప్పటిదాకా ఈ టైఫాయిడ్ అనేది ఎలా వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. నా ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ మెడికల్ కండిషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.